హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ. పాలక్ పన్నీర్ గ్రేవీ కర్రీని ఇలా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీని రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీ, పూరి, పుల్కాలోకి అయితే అద్రిపోతుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. నేను ఇక్కడ 5 కట్టల పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక ప్యాకెట్ పన్నీర్ తీసుకున్నాను. ఇది 100 గ్రాములు ఉంటుంది. సాఫ్ట్ పన్నీర్ అండి. ప్యాకెట్ నుండి పన్నీర్ని ఇలా బయటకు తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా బార్స్ లాగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో సగం వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కలిపి ఇందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. ఇలా షుగర్ వేయడం ద్వారా పాలకూర మరింత రుచిగా చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగి పెట్టిన పాలకూరనంతా కూడా బాండీలోకి వేసిన తర్వాత ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పాలకూరతో పచ్చిమిర్చిని కూడా ఉడికించుకోవాలి. తర్వాత బాండీపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ పాలకూరని వాటర్లో ఉడికించుకోండి. చూడండి, పాలకూర ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వాటర్ నుండి వెంటనే తీసి నార్మల్ వాటర్లో వేసుకోవాలి. పాలకూర చల్లగా అయిన తర్వాత ఈ పాలకూరనంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఉడికించుకున్న పచ్చిమిర్చితో సహా పాలకూరని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన అదే బాండిని పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 4-5 నేను చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా. ఈ ఉల్లిపాయలన్నిటిని కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మరలా బాండీపై మూత పెట్టి అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటాని ఒక్కొక్క దాన్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. బాండీపై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఒక సైడు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా రెండో వైపు కూడా సాఫ్ట్గా ఉడికేలాగా ఉడికించుకోవాలి. టమాటా పై పొట్టుని తీసేయాలి. ఇది ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పట్కారుతో మరి ఈ టమాటా పై పొట్టునంతా కూడా తీసేయాలి. ఇందులో వేసిన అన్ని టమాటాలకు కూడా వాటి పై పొట్టును తీసేయాలి. టమాటా పై పొట్టునంతా తీసిన తర్వాత స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. టమాటాని ఇలా మ్యాష్ చేయడం ద్వారా మెత్తగా అయిపోతుంది, అంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలి. మరలా బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, టమాటా ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్,
రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి. తర్వాత బాండీపై మూత పెట్టి మసాలాలని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ కారం ఇట్లా మగ్గిపోయిందండి. ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలకూరను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిపి బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, పాలకూర అంతా కూడా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సైడ్లకి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. మనం పాలకూర మిక్సీ పట్టిన గిన్నెలోకి కొన్ని వాటర్ని పోసి ఆ వాటర్ని ఇందులో పోయండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పాలకూర పేస్ట్ అనేది అడుగు పట్టేస్తుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఇంకొక పొయ్యి వెలిగించుకొని చిన్న పోప్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పోపులో కొంచెం కారం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పోపుకి కర్రీకి బాగా పడుతుంది. కర్రీ ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత రెడీ చేసుకున్న పోపునంతా కూడా కర్రీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే కమ్మని పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, థిక్ గ్రేవీతో కర్రీ ఎంత రుచిగా ఉందో. అంతా కూడా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. చపాతీ, పూరి, పుల్కా, రోటీలోకి అలాగే అన్నంలోకి కూడా అదిరిపోతుంది. పాలక్ పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.